స్కిల్ కేసులో చంద్రబాబు బెయిల్ రద్దు పిటిషన్ పై నేడు సుప్రీంకోర్టులో విచారణ జరగనుంది. స్కిల్ కేసులో హైకోర్టు చంద్రబాబుకి ఇచ్చిన బెయిల్ రద్దు చేయాలంటూ సిఐడి దాఖలు చేసిన పిటిషన్ పై అత్యున్నత న్యాయస్థానం విచారణ జరపనుంది. జస్టిస్ బేలా ఎం త్రివేది, జస్టిస్ పంకజ్ మిట్ల ధర్మాసనం ఈ పిటిషన్ ను విచారించనుంది. చంద్రబాబుకు బెయిల్ మంజూరులో తమ వాదనలు, ఆధారాలను హైకోర్టు పరిగణలోకి తీసుకోలేదని సిఐడి తమ పిటిషన్ లో పేర్కొంది. అలాగే ప్రభుత్వ ధనం దుర్వినియోగం అయిందన్న అంశాన్ని కూడా హైకోర్టు పరిగణలోకి తీసుకోలేదని పిటిషన్ లో తెలిపింది. దీంతో వెంటనే చంద్రబాబు బెయిల్ ను రద్దు చేయాలని సుప్రీంకోర్టును ఏపీ సిఐడి కోరుతోంది. కాగా జనవరి 19న విచారణ సందర్భంగా కౌంటర్ దాఖలకు సమయం కావాలని చంద్రబాబు తరపు న్యాయవాదులు కోర్టును కోరారు. దీంతో ఇరు పక్షాల తమ వాదనలు లిఖితపూర్వకంగా సమర్పించాలని సుప్రీం ధర్మాసనం సూచించింది. ఇక ఇదే అంశానికి సంబంధించిన పూర్తి సమాచారాన్ని ఢిల్లీ నుంచి మా ప్రతినిధి అశోక్ అందిస్తారు. అశోక్, స్కిల్ క్యాంప్ కేసులో చంద్రబాబు బెయిల్ రద్దు పై నేడు సుప్రీంకోర్టులో విచారణ జరుగుతుంది. స్కిల్ కేసులో హైకోర్టు చంద్రబాబు నాయుడుకి బెయిల్ ఇచ్చింది. సో దాన్ని రద్దు చేయాలంటూ సిఐడి దాఖలు పిటిషన్ చేసింది సుప్రీంకోర్టులో. జనవరి 16వ తారీఖున ఈ పిటిషన్ దాఖలు చేసింది. సో ఈ రోజు ఆ కేసు విచారణకు రానుంది. కేసు విచారణను జస్టిస్ బేలా ఎం త్రివేది, జస్టిస్ పంకజ్ మిట్టల్ తో కూడిన ధర్మాసనం ఈ కేసును విచారించనుంది. సో చంద్రబాబుకు బెయిల్ మంజూరులో తమ వాదనలు, ఆధారాలను హైకోర్టు పరిగణలోకి తీసుకోవాలని సిఐడి తమ పిటిషన్ లో ప్రస్తావించింది. సో ప్రభుత్వ దుర్వినియోగం అయిన అంశాన్ని హైకోర్టు పరిగణలోకి తీసుకోవాలని పిటిషన్ లో సిఐడి ప్రస్తావించింది. దీంతో పాటు చంద్రబాబు బెయిల్ పిటిషన్ రద్దు చేయాలంటూ ఏపీ సిఐడి ప్రధానంగా ప్రస్తావించింది. సో ఈ జనవరి 19న విచారణ సందర్భంగా సుప్రీంకోర్టు ఇరు పక్షాలకు నోటీసులు ఇచ్చింది. కౌంటర్ దాఖలు చేయాలంటూ లిఖితపూర్వకంగా సమర్పించాలంటూ సుప్రీంకోర్టు ధర్మాసనం చెప్పింది. అందులో భాగంగానే కేసు ఈ రోజుకి వాయిదా పడ్డది. సో మరికొద్దిసేపట్లోనే ఈ కేసుకు సంబంధించిన వాదనలు వినబోతోంది సుప్రీంకోర్టు. వాదనలు విన్న తర్వాత మన హైకోర్టు చంద్రబాబు నాయుడుకి ఇచ్చిన బెయిల్ పిటిషన్ రద్దు చేస్తుందా, లేకపోతే దాన్ని హైకోర్టు ఇచ్చిన తీర్పుని సమర్థిస్తారని మనం వేచి చూడాల్సిన అవసరం ఉంది. రైట్, థ్యాంక్ యూ అశోక్. మొత్తంగా ఈ స్కిల్ కేసులో చంద్రబాబు బెయిల్ రద్దు పిటిషన్ పై నేడు సుప్రీంకోర్టులో విచారణ జరగనుంది. స్కిల్ కేసులో హైకోర్టు చంద్రబాబుకి ఇచ్చిన బెయిల్ రద్దు చేయాలంటూ సిఐడి దాఖలు చేసిన పిటిషన్ పై అత్యున్నత న్యాయస్థానం అయితే విచారణ జరపనుంది. జస్టిస్ బేలా ఎం త్రివేది, జస్టిస్ పంకజ్ మిట్టల్ ధర్మాసనం ఈ పిటిషన్ ను విచారించనుంది. ఇక మొత్తంగా చంద్రబాబు బెయిల్ మంజూరులో తమ వాదనలు, ఆధారాలను హైకోర్టు పరిగణలోకి తీసుకోలేదని సిఐడి తమ పిటిషన్ లో పేర్కొనడం జరిగింది. అలాగే ప్రభుత్వ ధనం దుర్వినియోగం అయిందన్న అంశాన్ని కూడా హైకోర్టు పరిగణలోకి తీసుకోలేదని పిటిషన్ లో తెలిపింది. దీంతో వెంటనే చంద్రబాబు బెయిల్ ను రద్దు చేయాలని సుప్రీంకోర్టును ఏపీ సిఐడి కోరుతోంది. ఇక కాగా జనవరి 19న విచారణ సందర్భంగా కౌంటర్ దాఖలకు సమయం కావాలని చంద్రబాబు తరపు న్యాయవాదులు కోర్టును కోరారు. దీంతో ఇరు పక్షాల వాదనలను లిఖితపూర్వకంగా సమర్పించాలని సుప్రీం ధర్మాసనం సూచించింది. మొత్తంగా బెయిల్ రద్దు చేయాలంటూ సిఐడి దాఖలు చేసిన పిటిషన్ పై అత్యున్నత న్యాయస్థానం నేడు విచారణ జరపనుంది. ఇదే అంశానికి సంబంధించిన పూర్తి సమాచారాన్ని మా ప్రతినిధి ఏడుకొండలు అందిస్తారు. ఏడుకొండలు, పద్మ, ఇటు ఏపీ టీడీపీ నేత నారా చంద్రబాబు నాయుడు పైన గతంలో ఏదైతే స్కిల్ క్యాంప్ కేసుకు సంబంధించి సిఐడి చేసినటువంటి పిటిషన్ పైన అటు ఏపీ హైకోర్టు ఆయనకు బెయిల్ ఇచ్చింది. అయితే స్కిల్ క్యాంప్ కేసులో ఇప్పుడు ఆయన బెయిల్ రద్దు చేయాలంటూ కూడా మరొకసారి అటు కోర్టులో సుప్రీంకోర్టును ఆశ్రయించారు సిఐడి అధికారులు. అయితే దీనిపైన గతంలో కూడా ఏదైతే RRR కేసుకు సంబంధించి కూడా కేసు IRR కేసుకు సంబంధించి కూడా బెయిల్ రద్దు చేయాలంటూ కూడా, ముందస్తు బెయిల్ రద్దు చేయాలంటూ కూడా వెళ్ళినటువంటి దాంట్లో ప్రభుత్వానికి చుక్కెదురైంది. అయితే మరొకసారి ఇప్పుడు ఏదైతే స్కిల్ క్యాంప్ కేసులో గతంలో 52 రోజుల పాటు జైల్లో ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు ప్రస్తుతం బెయిల్ పైన ఉన్నారు. అయితే బెయిల్ పైన వచ్చిన తర్వాత కండిషన్ బెయిల్ ముందు ఇచ్చారని చెప్పారు. తర్వాత ఆయన తన రాజకీయానికి సంబంధించి ఎక్కడైనా స్వేచ్ఛగా తిరగవచ్చు అనేది క్లారిటీ వచ్చిన తర్వాత ఇప్పుడు ఇది వైసీపీ ప్రభుత్వానికి కొంచెం ఇబ్బందికరమైన వాతావరణం నేపథ్యంలో ప్రస్తుతం వైసీపీ అధికారం దీన్ని దుర్వినియోగం చేస్తున్నారని చెప్పేసి
మండిపడుతున్నారు. స్కిల్ క్యాంప్ కేసులో ఆయన బెయిల్ మీద ఉన్నప్పటికీ కూడా ఆ బెయిల్ ను రద్దు చేయాలనేది ఇటు కక్షపూరితంగా ఇటు చేస్తున్న దానికి ఇటు సిఐడి అధికారులు కూడా ఒత్తాసు పలుకుతున్నారంటే కూడా తీవ్ర స్థాయిలో మండిపడుతున్నారు. అయితే ఈ రోజు సుప్రీంకోర్టులో ఏదైతే ఈ బెయిల్ రద్దు చేయాలనే పిటిషన్ పైన విచారణ జరగనుంది. అయితే ఖచ్చితంగా గత కేసులు ఏవైతే ఇన్నర్ రింగ్ రోడ్ కానీ అలా మద్యం కేసు, ఇసుక కుంభకోణాలకు సంబంధించి ముందస్తు బెయిల్ మీద కూడా అట్లా రద్దు చేయాలంటూ వెళ్ళినటువంటి కేసుల్లో కూడా ప్రభుత్వానికి చుక్కెదురైంది. అలాగే ఈ కేసులో కూడా చంద్రబాబు నాయుడికి సానుకూలంగానే తీర్పు వస్తుందని, ఇప్పటికే బెయిల్ మీద ఉన్నటువంటి ఏదైతే హైకోర్టు ఇచ్చినటువంటి బెయిల్ ని కొనసాగిస్తుందని చెప్పేసి టీడీపీ శ్రేణులు అయితే ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. కానీ ఎట్టి పరిస్థితుల్లో కూడా ఆయన బెయిల్ రద్దు చేయాలంటూ కూడా ఇటు వైసీపీ తరపు న్యాయవాదులు అయితే మాత్రం గట్టి పట్టుబడుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. మాధవి. రైట్, థ్యాంక్ యూ ఏడుకొండలు.